నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు డీటెయిల్స్. చూస్తే కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమం ఒక ఎత్తైతే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన పకడ్బందీగా పూర్తి చేశామని బట్టి వెల్లడించారు. సంక్షేమ పథకాలు, బీసీ కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ అనేవి నిశ్శబ్ద విప్లవాలని, వీటి ఫలితాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు బట్టి వివరించారు. యువ వికాసం, అలాగే 200 గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ, అనేక పథకాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఎరిగిన విధంగా చేస్తా ఉంది. రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, లేకపోతే ఆత్మీయ భరోసా గాని ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి లబ్ధిదారులందరికీ అందేటట్టుగా చూసుకునే కార్యక్రమాన్ని చూడమని చెప్పి సందేశం శాసనసభ్యులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో డెలివరీ మెకానిజం నేరుగా వాళ్ళందరికీ చేరటం కోసం మీ పాత్ర విస్తృతంగా ఉండాలి, శాసనసభ్యులుగా అందరూ వెళ్లి చెప్పండి అని చెప్పే కార్యక్రమం చేస్తాం. కులగణన, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు సహకరించిన గవర్నర్కు సీఎల్పీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీల రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిందని, ఇటీవల సుప్రీంకోర్టు కూడా 2 నెలల్లో విషయాన్ని తేల్చాలని చెప్పిందని, తప్పకుండా సానుకూలమైన తీర్పే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శాసనసభలో బీసీల రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని గుర్తు చేశారు. కులగణన సర్వేను 1,00,000 మంది ఉద్యోగులతో నిర్వహించామని, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సమాచార సేకరణ జరిగిందన్నారు పొన్నం. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలోనే బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, రాహుల్ గాంధీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారని పొన్నం స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములని మరోసారి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రధాని మోడీ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అలా మాట్లాడతారని తాను ఊహించలేదని, భారతీయ జనతా పార్టీ ఎంపీలు మోడీకి విషయాన్ని సరిగ్గా చెప్పలేదన్నారు. ఏళ్లుగా జనసంచారం లేకపోవడంతో చెట్లు పెరిగాయని, అంతమాత్రాన అటవీ భూములంటే ఎలా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఈ 400 ఎకరాలు స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుకు అనుగుణంగానే ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి కూడా ఈ రోజు కంచె అంటే గ్రేజింగ్ గ్రౌండ్, పశువులకు సంబంధించి గ్రేజింగ్ చేయడానికి ఉపయోగపడే ల్యాండ్ అని రికార్డు ఈ రోజు కాదు, అనేనాటి నుంచి వస్తున్న రికార్డులో, రెవెన్యూ రికార్డులో ఉన్న పేర్కొన్నది. ఫారెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అనేక సంవత్సరాలుగా అక్కడ ఎవరు కానీ కట్టడాలు లేకపోవటం, హ్యాబిటేషన్ లేకపోవటం వల్ల కొన్ని చెట్లు వచ్చి ఉంటాయి. దాని ఫారెస్ట్ ల్యాండ్ గా పేర్కొనడం చాలా, అది కూడా ప్రధానమంత్రి గారు పేర్కొనడం చాలా దురదృష్టం. ఇక్కడ ఉన్న వారి బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, వారి మంత్రులు మరి ఇక్కడ జరుగుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ఈ అభివృద్ధిని అడ్డుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రాదు. మంచి పనులు చేస్తా ఉన్న దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన బురద జల్లే కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి వారు మరి దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును తాము భరిస్తున్నామంటున్నారని తెలిపారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిపోయారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అన్నారు. మాకు తెలియదు, ఏ బిజినెస్ మెన్లు నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా చూడు రాదని ఎందుకు రాబట్టే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొద్దలేదు, దగ్గర పడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా దీన్ని ఉంచితే దరిద్రం, ఇది దీన్ని మొత్తం కథం పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ, ఇండస్ట్రియలిస్టులు అంటూ, మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కార్యం వచ్చింది. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ సూచనల మేరకే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటి అన్నారు. అధికార దాహరంతోనే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని తెలిపారు. ఇటు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీతో కలిసి బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందన్నారు. ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని అన్నారు అద్దంకి.
మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా చూడు రాదని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర అడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటారు ఇండస్ట్రియలిస్ట్ అంటారు మీకు అర్థం జరగడం పెట్టుకుంటారు ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. మరి ఆయనకు నార్కో అనాలిసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దనుకోని ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఒక సామాన్యుని ముఖ్యమంత్రి చేసిన ఎన్నిక. మీరు వేల కోట్లు వెచ్చించి ఇలా మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని తెలంగాణను నమ్ముకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇలా అధికారం ఇస్తే ఇలా బీజేపీ సహకారంతో కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు, కార్పొరేట్ల సహకారంతో కొన్నిసార్లు చేస్తారు. ఎప్పటికీ కూల్చాలనే ఎత్తుగడ మీకు ఉంది అంటేనే ఇది ఆషామాషి వ్యవహారంగా మేమందరం చూడాల్సిన సందర్భం కాదు. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉండాలని, ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ 1 గా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు బాస్ కేసీఆర్ అయినా బిగ్ బాస్ అసద్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి జంకుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని 10 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నాయన్న ఎర్రబెల్లి మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ గెలుస్తోందని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్ నిజస్వరూపం బట్టబయలవుతోందన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టాలనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉన్నాయట. కానీ మనంటే అన్నింటిలో పోయినట్టు అన్ని టీఆర్ఎస్ అవుతున్నారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోయి టీఆర్ఎస్ గెలిచా ప్రభుత్వం పడిపోతుంది భయంతో స్థానిక ఎన్నికలు పెట్టలేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అందరికీ తెలుస్తుంది. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీల 1 సైడ్ టీఆర్ఎస్ గెలవబోతున్నారు. కూడా ఈ సందర్భంగా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయి, రాసి పెట్టుకోండి. నేను మొదలే చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన నేను గెలిచేటట్టు ఏం సాగను. నాకు సర్వే చేస్తే 5 నెలల 10 నెలలు తిరిగొస్తాను. నేను రాజధానిలో పడిపోయేటట్టున్నది. ఆ వ్యవసాయం డెవలప్ అయిపోయింది. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బాన్సువాడ సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యాంను ఆమె సందర్శించారు. మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యాం తెలంగాణను పచ్చబడిచేందుకు పడ్డ కేసీఆర్ తపనను గుర్తు చేస్తోందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మంజీరా నదిపై ఇలాంటి 4 చెక్ డ్యాంలు నిర్మించి రైతులు వాన కోసం ఎదురు చూడకుండా పంటలు పండించుకునేలా కేసీఆర్ చేశారన్నారు. ఈ ఒక్క చెక్ డ్యాం పై ఆధారపడి 1600 ఎకరాల్లో రైతులు పంట సాగు చేసుకుంటున్నారని తెలిపారు కవిత. బాన్సువాడను బంగారువాడగా చేస్తూ దాదాపు 10 నుంచి 12,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది. అయినా సరే మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మారడం జరిగింది. సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్సువాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యాం దగ్గరకు వచ్చినాం. ఇట్లాంటివి
న్యూస్ కేబినెట్ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. తిరుపతిలోని గోశాలలో గోవుల మృతిపై వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం చెందారని మండిపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా కొందరి తీరులో మార్పు రావడం లేదన్నారు. వ్యక్తిగత కార్యదర్శులు ఓఎస్డీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. టీటీడీపై బురద జల్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ అంశంపై కొందరు కుట్రలు పన్ని ఆరోపణలు చేశారని, సమూహాల మధ్య మత ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నారని, తాము అలర్ట్గా ఉన్నామని, ఎలాంటి విఘాతం కలగనివ్వమని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఈ పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు. ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాల డిజైన్లను చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల వివరించారు. మీ అందరికీ తెలుసు రాజధాని, అందులో కూడా ఈరోజు పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామో రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక సెక్రటరియట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి సౌకర్యాలతోటి మనం వాటిని తీర్చిదిద్దేటువంటి విధంగా మరి అవి కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఒక స్ట్రైట్ రోడ్స్ అంటే ఎక్కడైనా వంకర్లు టింకర్లు లేకుండా ఒక స్ట్రైట్ రోడ్స్ కానీ, అదేవిధంగా వాస్తు పాటించడంలో కానీ, అదేవిధంగా డ్రైన్స్, వాటరు, పవర్ లైన్స్ కూడా అన్ని అండర్ గ్రౌండ్లోనే కేబుల్స్ ద్వారా సాధ్యమైనంత వరకు కూడా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా మరి సౌకర్యాలతోటి ఏదైతే టెండర్స్ పిలిచి ఆ యొక్క పనులను కూడా మనం ప్రారంభించేటువంటి విషయంలో కూడా మరి ఈరోజు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది అనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్లు రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్ రానుందని, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5% చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తామని, గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% చొప్పున రిజర్వేషన్ వర్తించనుందని మంత్రి వెల్లడించారు. ఇకపై అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని మంత్రి డోలా స్పష్టం చేశారు. ఈరోజు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2028 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1 మెన్ కమిషన్ యొక్క
రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. ఇది వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా బోమన తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని హర్షవర్ధన్ రాజుకు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాలలో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా ఇట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం. గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రీటెండర్లు పిలిచామని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు త్వరలోనే ఫ్లాట్లు ఇస్తామని అన్నారు. అమరావతి కోసం రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, రాబోయే 100 ఏళ్లు రాజధానిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హడ్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హడ్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు, ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించే కాదు, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి. పాస్టర్ ప్రవీణ్ ది రోడ్డు ప్రమాదం అనడానికి లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ పై ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన కాదన్నారు. పోలీసులు విడుదల చేయకముందే వీడియోలు బయటకు వచ్చాయన్నారు. తాను ఛాలెంజ్ చేస్తున్నానని, పాస్టర్ ప్రవీణ్ లాగే తాను కూడా అదే బుల్లెట్ పైకి వెళ్తానని, ఎలా చనిపోతానో చూస్తానని సవాల్ చేశారు. ఈ ప్రవీణ్ పగడాల ది సెన్సేషనల్ సబ్జెక్ట్ నౌ మీ అందరికీ తెలుసు. నేను మొదటి నుంచి కూడా ఇది రోడ్ యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ లేదు. ఇప్పటికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను అదే బండి, అదే టైప్ ఆఫ్ బండితో నేను దాంట్లోకి వెళ్తాను, ఎలా చనిపోదాం చూద్దాం, పోలీసుల సమక్షంలో చేస్తాను అని ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది? రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు, మీరు అది హత్య అని అనుకుంటున్నారు. అసలు హత్యకి మోటివ్ ఏంటి? మోటివ్ అనేది ఉంటుంది కదా, అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారేంటి అని అడుగుతాం. నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటున్నానంటే, పోలీసుల యొక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్, మన ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ, ఆయన పేరేంటంటే అశోక్ కుమార్
ప్రెస్ మీట్ పెట్టేంత వరకు, మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఏంటి, అశోక్ కుమార్ ఇస్ ఏ నాట్ ఐఓ, ఎస్పీ ఇస్ నాట్ ఐఓ, నాట్ ఏ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్, బట్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో సిట్ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ పేర్లు ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు నోటీసులు ఇచ్చింది ఈడీ. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో 3 రోజులుంటే జబ్బు చేయడం ఖాయమని అన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్ జోన్లో ఉన్నాయన్నారు. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల ఆయురాదాయం 10 ఏళ్లు తగ్గుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తామో అలాగే పర్యావరణాన్ని కూడా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ముర్షిదాబాద్లో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీని వెనుక బంగ్లాదేశ్కు చెందిన వారి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని జాతీయ రహదారి 12పై ఒక వర్గానికి చెందిన సమూహం పోలీసులపై రాళ్లదాడికి ప్రయత్నించగా, మరోవైపు దులియాన్, శంషర్గంజ్, సుతీల్లో కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఉండడంతో బంగ్లాదేశ్కు చెందిన ఎవరైనా రాష్ట్రంలోకి ప్రవేశించి ఈ హింసాకాండకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాద సంస్థలు యువకులను ఈ హింసలో భాగం చేశాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ముంబై పేలుళ్ల ఘటనపై తహూర్ రాణాను ఎన్ఐఏ జరుపుతున్న విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కోసం పాక్ అమెరికన్ డేవిడ్ కోల్మాన్ హెడ్లీ భారత్లో రెక్కీ నిర్వహించాడు. 2008 మే నెలలో హెడ్లీ ముంబైలో బోట్ ట్రిప్ ను పూర్తి చేసుకుని రాణాకు ఫోన్ చేశాడని, తాజ్మహల్ హోటల్స్ దగ్గర ఉగ్రవాదుల బోట్లో వచ్చి ల్యాండ్ కావచ్చని చెప్పినట్లు వెల్లడించాడు. 2002, 2005 సంవత్సరాల్లో ఆ తర్వాత కూడా మొత్తం 5 సార్లు ఉగ్ర క్యాంపులకు హాజరైనట్లు హెడ్లీ అంగీకరించాడు. ఆ సమయంలో భారత్లో పర్యటించి రెక్కీలు నిర్వహించాలని లష్కరే అతడికి సూచించింది. దీంతో అతడు ముంబై దాడుల వరకు 5 సార్లు భారత్ను సందర్శించినట్టుగా తెలుస్తోంది. అప్పుడే 2 లష్కరే ఉగ్రవాదులు హెడ్లీతో మాట్లాడినట్లు సమాచారం. చైనాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తమ దేశంలోని అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. చైనా ప్రకటనపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల చైనా ఉత్పత్తులపై టారిఫ్లను యుఎస్ 145% పెంచినట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అందుకు ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125% పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా తాజాగా తమ దేశంలో లభ్యమయ్యే అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను యుఎస్ కు ఎగుమతి చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు చైనా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా స్పందించింది. ఖనిజాల ఎగుమతి విషయంలో చైనా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరంగా ఉందని ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారులో ఒకరైన కెవిన్ హసెట్ పేర్కొన్నారు. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలో ఈ ఖనిజాల అవసరం ఎక్కువగా ఉందన్నారు. చైనా నిర్ణయం వల్ల పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ తయారీ, సెమీ కండక్టర్ల కంపెనీలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, వీటిపై డ్రాగన్తో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిపారు. డ్రౌన్ ఎండ్తో బేజారైన షేర్ బజార్లో జోష్ నెలకొంది. ప్రతీకార సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్ ను మినహాయిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం స్టాక్ మార్కెట్లో ఉత్తేజాన్ని నింపింది. కొనుగోళ్ల వెల్లువతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. అన్ని రంగాల్లో షేర్ల కొనుగోలులో జోరు కనిపించింది. ముడి చమురు ధరల తగ్గుదల, రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఆసియా, గ్లోబల్ మార్కెట్లలోనూ సానుకూల ట్రెండ్ నెలకొంది. మొత్తం మీద సెన్సెక్స్ 1577 పాయింట్ల లాభంతో 76,734 పాయింట్ల వద్ద ముగియగా 509 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 23,338 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.